ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ వెళ్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తమ్ చర్చించనున్నారు. ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ పయనమయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తమ్ చర్చించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ ఢిల్లీ బాట పట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. ఈ భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? రైట్ చెప్పి నిన్న రాత్రి వేళలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ప్రధానంగా తెలంగాణలో ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి పలు గోదావరి జలాల మీద ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి గోదావరి జలాలను అటు బనకచర్లకు అనుసంధానం చేసేటటువంటి ప్రాజెక్టును ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ టేకప్ చేసి ఆ నిర్మాణ పనులు కొనసాగిస్తున్న నేపథ్యంలో దానివల్ల తెలంగాణకు గోదావరిలో దక్కాల్సినటువంటి నీటి వాటా దక్కకుండా పోతుంది, తెలంగాణకు నష్టం జరుగుతుంది అనేది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి వెళ్లి ఆ యొక్క బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేసే విధంగా కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాటితో పాటు కానీ పలువురు కేంద్ర మంత్రులు కూడా కలవనున్నారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. బనకచర్ల ఇష్యూకి సంబంధించి పూర్తి స్థాయిలో మొదట లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత సిఆర్ పాటిల్ నుంచి కూడా రిప్లై కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు బనకచర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు కోరలేదు కేంద్ర ప్రభుత్వాన్ని, జలశక్తి శాఖను కూడా కోరినటువంటి పరిస్థితి లేదు. వాటిపైన ఆ యొక్క ఏదైనా ప్రపోజల్స్ అవుతాయి కనుక తెలంగాణ రాష్ట్ర అభిప్రాయాలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం, అప్పుడు మీ అభిప్రాయాలు సూచనలు తెలుసుకుంటాం అనేది కూడా రిప్లై ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఈ యొక్క బనకచర్ల ఇష్యూను కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్తారు. ఆయనతో పాటు కానీ అటు భూపేంద్ర యాదవ్ అంటే పర్యావరణానికి సంబంధించిన పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి భూపేంద్ర యాదవ్ తో పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిలు భేటీ కాబోతా ఉన్నారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం అయితే కనుక ఏ విధమైనటువంటి పర్యావరణ ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉంది, పర్యావరణ అనుమతులు అందకూడదు ఈ ప్రాజెక్టు అనేది కూడా వారు వివరించేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అటు ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిన్ తో కూడా ఇవాళ రాత్రి సాయంత్రం వేళలో భేటీ కానున్నారు. పలు పెట్టుబడులకు సంబంధించి కూడా ఆయా దేశాల్లో ఉన్నటువంటి వివిధ ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి పలు కంపెనీలకు సంబంధించి ఇతర పెట్టుబడులు తెలంగాణలో ఉన్నటువంటి అనుకూలతలను కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి వివరించబోతా ఉన్నారు. అందుకు సంబంధించి కూడా ఆ యొక్క భేటీలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పూర్తి స్థాయిలో అటు మరో కేంద్ర మంత్రి కూడా భేటీ కాబోతా ఉన్నారు. అటు మెట్రో విస్తరణకు సంబంధించి చేస్తూ ఇప్పటికే పనులు అటు కొనసాగుతా ఉంది. అటు ఎన్బిటిఎస్ నుంచి చార్మినార్ మీదుగా చంద్రాయనగుట్ట ఆ ఏరియాలో మెట్రో విస్తరణ ఫేజ్ 2 సంబంధించి కూడా అనుమతులను కోరుతూ ఫేజ్ 3 కు కూడా అనుమతులు ఇవ్వాలంటూ కూడా అటు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా ఇవాళ భేటీ కాబోతా ఉన్నారు. మెట్రో విస్తరణ పనులకు సంబంధించి కూడా దాని మీద చర్చించబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేటటువంటి సమావేశాలకు అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఢిల్లీలో ఉన్నారు. నిన్న తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశమైంది. తెలంగాణ అభివృద్ధి ముందు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తర్వాత తెలంగాణకు ఏ విధంగా నష్టం జరగకుండా మనం ముందుండి కొట్లాడాలి, పార్టీలకు అతీతంగా పనిచేయాలి అనేటువంటి అంశానికి సంబంధించి అన్ని పార్టీలు
మద్దతు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రుల దృష్టికి తీసుకెళ్లే సమయంలో కూడా ఇప్పటికీ కిషన్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఢిల్లీలో ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ యొక్క టీఆర్ పార్టీ భేటీలో కూడా పాల్గొనాల్సిందిగా నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి ఇవాళ కిషన్ రెడ్డి వస్తారా లేదా అంటే నిన్ననే ఒకవైపు తెలంగాణలో అన్ని పార్టీల ఎంపీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో బనకచెర్ల ఇష్యూకి సంబంధించి తెలంగాణ హక్కులు కాలరాసే విధంగా ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒకవైపు తెలంగాణలో ఆల్ పార్టీ ఎంపీల సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీఆర్ పార్టీతో భేటీ అయ్యారు. మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా భేటీ అయ్యారు. ఒకవైపు బనకచెర్ల ఇష్యూ ఏ రాష్ట్రానికి కూడా నష్టం చేకూరకుండా ఉండే విధంగా కేంద్రం ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఆయన కేంద్ర మంత్రి టీఆర్ పార్టీ దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మనోహర్ లాల్ ఖట్టర్ తో మెట్రో విస్తరణ ఫేజ్ 2 సంబంధించి కూడా రావాల్సినటువంటి పూర్తి అనుమతులను కోరినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సమావేశంలో కిషన్ రెడ్డి పార్టిసిపేట్ చేస్తారా లేదా సీఎం రేవంత్ రెడ్డితో పాటు అనేది అయితే కొంత చర్చ అయితే జరుగుతా ఉంది. నిన్ననే ఆ కేంద్ర మంత్రులతో భేటీ అయిన నేపథ్యంలో ఆయన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి టీఆర్ పార్టీ వద్దకు వెళ్ళకపోవచ్చు అనేది కొంత సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో అయితే ఇవాళ కీలక నేతలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రుల రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. తెలంగాణకు జరగబోయేటటువంటి అన్యాయాన్ని, దాంతో పాటుగానే తెలంగాణ గోదావరి జలాల్లో మిగులు జలాలు లేవు. తెలంగాణకు ఇప్పటికే గోదావరి పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు కనుక పూర్తయితే కనుక అందులో మిగులు జలాలు ఉండవు. అది పూర్తి స్థాయిలో తెలంగాణలో నిర్మించినటువంటి ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో నీటి వాటాల కేటాయింపు జరిగితే కనుక ఆ తర్వాత ఉన్నటువంటి మిగులు జలాలను ఏపీ వాడుకోవడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న తెరసలం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చర్చించేటటువంటి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ అదేవిధంగా హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ జన్మదిన ఉన్న నేపథ్యంలో కూడా అగ్రనేతలను కలిసి ఆయన సీఎం రేవంత్ రెడ్డి డిస్కస్ చేసేటటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తా ఉంది. అయితే రాజు, కేంద్ర ప్రభుత్వ కీలక నేతలు మీరు చెప్పినట్టుగా కలిసి బనకచెర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయనున్న నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వ బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణకు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందా, లేదంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు రాజు? ఇప్పటివరకైతే కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయలేదు. ఎందుకనంటే బనకచెర్లకు సంబంధించి డిటిఆర్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఎంత నీటి వాటర్ ఎన్టీఎంసీల నీటి వాటాల కోసం ఆ యొక్క ప్రాజెక్టు నిర్మిస్తుంది అనేది కూడా ఆ అనుమతులను కూడా ఇప్పటి వరకు తెలంగాణ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడోసారి కేంద్రంలో మోదీ సర్కార్ కొలువు దిగడానికి అటు బీహార్ అదేవిధంగా ఏపీ రెండు సర్కారులు అందించడంతోనే కేంద్ర పీఠం బీజేపీకి దక్కిందనడంలో సందేహం లేదు. దానికి సంబంధించి కూడా అటు బీహార్ కు ఇటు ఏపీకి కొంత సానుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం గమనించుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి స్పష్టత కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అదేవిధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా బనకచెర్ల ఇష్యూకి సంబంధించి ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనుమతులను ఇప్పటి వరకు కోరలేదు. వెనక నుంచి అటు పర్యావరణ అనుమతులు తెచ్చుకుంటా ఉంది, అదేవిధంగా ఇతర అనుమతులు తెచ్చుకుంటుంది తప్ప ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిటిఆర్ కావచ్చు, ఇతర ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎంత నీటిని ఉపయోగించుకునేందుకు ఆ ప్రాజెక్టును తలపెడుతున్నాం అనేది కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కేంద్రాన్ని సంప్రదించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కొంత ఏపీకి మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం అనేటటువంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో అటువంటిది తాగదు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల దృష్టి పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అంటేనే పెద్దన్న పాత్ర పోషించాలి. అదేవిధంగా ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్ర ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా, నష్టం జరగకుండా ముందుకు వెళ్ళాలి అనేది కూడా కిషన్ రెడ్డి సూచించిన నేపథ్యంలో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ టీఆర్ పార్టీ భేటీలో కూడా ఇదే తేడతెల్లం అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ పార్టీని కలిసే నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో తెలంగాణకు జరిగేటటువంటి నీటి వాటాల్లో జరిగేటటువంటి అన్యాయాన్ని, దాంతో పాటుగానే గోదావరి జలాల్లో నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది. గోదావరి జలాల్లో
963 టీఎంసీలు, కృష్ణా నది జలాల్లో 500 టీఎంసీలు తెలంగాణకు దక్కితే గనక మిగిలినటువంటి నిధుల జలాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో ఏపీ వాడుకోవడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదు. నిరభ్యంతరంతో మేము వాటికి సహకరిస్తామని నది మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించగలబెట్టినటువంటి సమగ్ర శారక బ్యారేజ్ కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, వాటికి సంబంధించి కూడా ఇప్పటికే పలు కొర్రీలు పెడతా ఉంది. ఏపీ ప్రభుత్వం పలు అబ్జెక్షన్లు చెప్తా ఉంది. గోదావరి నది మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించగలబెట్టినటువంటి ప్రాజెక్టులకు వాటికి ఏపీ ప్రభుత్వం నిరభ్యంతరమైనటువంటి లేఖను గనక అందిస్తే గనక మేము కూడా మీకు సహకరిస్తామనేటటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చేరకలం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వైఖరి అనుసరిస్తుంది, ఇరు రాష్ట్రాలకు న్యాయం చేస్తుందా లేదంటే అటు కేంద్రంలో అలయన్స్ గా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉంటుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టతను ఇవ్వలేదు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చొని చర్చించిన అనంతరం ఒక తెలుసు వచ్చేటటువంటి అవకాశం ఉంది. తెలంగాణకు ఒక బనగ చర్యల ద్వారా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాంట్లో పూర్తి స్థాయిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందుగా చొరవ తీసుకొని ఏపీ సీఎం తో భేటీ కావాలి అనేటటువంటిది కూడా ఆయన గత ప్రెస్ మీట్ లో స్పష్టం చేసిన నేపథ్యంలో మరోవైపు కేంద్ర మంత్రుల దృష్టికి కూడా ఇవాళ తెలంగాణ సీఎం తెలంగాణకు జరగనున్నటువంటి ఆ యొక్క నీటి వాటాల్లో అన్యాయం బరకచర్ల ద్వారా ఎటువంటి అన్యాయం జరగబోతా ఉంది, ఎటువంటి నష్టం జరగబోతా ఉంది అనేది కూడా పూర్తి స్థాయిలో సిఆర్ పాటిల్కు వివరించనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. వరంగల్ జిల్లాలో లారీ అసోసియేషన్ ఆగడాలు మితిమీరుతున్నాయి. పెద్దలకే సీరియల్ నెంబర్లు ఇస్తున్నారంటూ పలువురు లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు సీరియల్ నెంబర్ ఇవ్వడం లేదని మనస్తాపంతో ఒక లారీ యజమాని ఆత్మహత్యత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగాడు. దీంతో వెంటనే స్థానికులు బాధితుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. లారీ యజమాని పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నజీబ్లకి వరంగల్ జిల్లాలో లారీ అసోసియేషన్ ఆగడాలు మితిమీరుతున్నాయి. పెద్దలకే సీరియల్ నెంబర్లు ఇస్తున్నారంటూ పలువురు లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు సీరియల్ నెంబర్ ఇవ్వడం లేదని మనస్తాపంతో ఒక లారీ యజమాని ఆత్మహత్యత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగాడు. దీంతో వెంటనే స్థానికులు బాధితుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. లారీ యజమాని పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లలో అందిస్తారు. చంద్రశేఖర్, ఆ చక్ర ఏదైతే వరంగల్ ఎన్మాముల మార్కెట్ దగ్గర ఉన్న లారీ అసోసియేషన్ ఆగడాలు భరించలేక ఒక లారీ యజమాని అయితే పురుగుల మందు తాగినట్లుగా తెలుస్తుంది. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్తున్న వ్యక్తిని పోలీసులు వెంటనే వచ్చి తనని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం అతనికి ఎంజిఎం హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమంగా ఉందైతే చెప్తున్నారు. ఏదైతే ఎన్మాముల మార్కెట్ లో నిత్యం వందలాది లారీలు ఇక్కడ నుంచి ఎన్మాముల మార్కెట్ కు వచ్చిన, ఎందుకంటే ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్, వ్యవసాయం మార్కెట్ అయిన ఎన్మాముల మార్కెట్ లోంచి నిత్యం వందలాది లారీలు ఇక్కడ నుంచి మిర్చి, పత్తి, తర్వాత ఈ వడ్లని తీసుకొని వెళ్తుంటాయి. దానికి తోడు ఏదైతే అక్కడ లారీ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే కొంతమంది యజమానులకి లారీలో అసోసియేషన్
అసోసియేషన్ తరఫున సీరియల్స్ ఇవ్వటం లేదు అని చెప్పేసి గతంలో కూడా పలుమార్లు రాజు అసోసియేషన్ సిబ్బందితో అసోసియేషన్ ఒక వాళ్ళతో గొడవ కూడా దిగినట్లుగా మనకు తెలుస్తుంది. దాంతో వీరు తనని అసోసియేషన్ నుంచి తొలగించడం వల్ల తనకి సీరియల్ రావట్లేదని కొంత మనస్తాపం చెంది నేను లారీ నడుపుకోలేని పరిస్థితి, కిస్తీలు కట్టలేని పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా అవుతుంది, నాకు కంపల్సరీ సీరియల్ ఇస్తారా ఇవ్వరా అని ఆర్గ్యుమెంట్ చేసి అతను ఆవేశంగా తెచ్చుకున్న పురుగుల మందు తాగడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అసోసియేషన్ సిబ్బంది కూడా అసోసియేషన్ నాయకులు కూడా చెప్తుంది ఏంటంటే గతంలో కూడా రాజుకు మేము చెప్పాము, ఎవరైతే అసోసియేషన్ నియమ నిబంధనల ప్రకారం 2 నెలల వరకు ఎవరు కూడా సీరియల్ పెట్టకపోతే వాళ్ళని అసోసియేషన్ నుంచి తొలగించే నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం ఇతను 2 నెలలు దాటింది, ఇతను ఎలాంటి సీరియల్ పెట్టలేదు, మళ్ళీ సీరియల్ కి రావడంతో అది కుదరదు, మిమ్మల్ని అసోసియేషన్ నుంచి తొలగించామని చెప్పినప్పటికీ కావాలని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కోసం కొంతమంది ప్రోద్బలంతో ఈ రాజు అనే వ్యక్తి ఈ విధంగా చేశాడు. గతంలో కూడా తను ఆఫీస్ లో అసోసియేషన్ ఆఫీస్ కి వచ్చి వాగ్వాదం చేసి తలకాయని అక్కడ ఉన్న క్యాబిన్ గ్లాస్ కు పగలగొట్టి ఆ పగిలిన ముక్కతో అసోసియేషన్ యొక్క మేనేజర్ ని బెదిరించారని చెప్పేసి కూడా ఇటు అసోసియేషన్ నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూర్చొని మాట్లాడుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. తొందరపాటుతో అతను ఇటు మందు క్రిమిసంహారక మందు తీసుకోవడం అయితే అది కరెక్ట్ కాదని అసోసియేషన్ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూర్చొని మాట్లాడుకుంటే ఇలాంటి సమస్యలకి ఒక ఫుల్ స్టాప్ దొరుకుతుందని అసోసియేషన్ నుంచి చెప్తున్నారు. చక్రి, లారీ అసోసియేషన్ ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి, పెద్దలకి సీరియల్ నెంబర్లు ఇస్తున్నారంటూ పలువురు లారీ యజమానులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో లారీ అసోసియేషన్ సభ్యులు ఏం చెప్తున్నారు? అదే ఇప్పుడు ఎవరైతే కొంతమంది బాధితులు ఉన్నారో వారు చెప్తున్నారు, లారీ అసోసియేషన్ వారి యొక్క ఎవరైతే వారికి క్లోజ్ గా ఉంటారో అసోసియేషన్ లో నాయకులు ఉంటారో వారు కనుసన్నల్లో ఉన్న వారికి మాత్రమే ఇటు సీరియల్ ఇస్తున్నారు, మిగతా వారిని సీరియల్ ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారు. దాంట్లో మేము మా బ్రతుకుదరు ఇబ్బంది అవుతుంది, మేము లారీ అసోసియేషన్ సభ్యులైనప్పటికీ ఆమె కక్ష కట్టి ఈ విధంగా చేస్తున్నారని ఒక పక్క బాధితులు చెప్తున్నారు. ఏదైతే లారీ అసోసియేషన్ చెప్తున్నారు, లారీ అసోసియేషన్ కి ఒక బైలా ఉంటుంది, ఆ బైలాస్ ప్రకారం ఆల్రెడీ బైలాస్ అనేది మేము పేపర్ ప్రకటన ద్వారా కూడా మేము తెలియజేశాము. ఎవరైతే 2 నెలలుగా సీరియల్ పెట్టకపోతే వారిని ఆ బైలాస్ ప్రకారం వారిని అసోసియేషన్ నుంచి తొలగించడం జరుగుతుంది. వీళ్ళు 2 నెలల పాటు ఇక్కడ ఎలాంటి సీరియల్ పెట్టకుండా బయట ఎక్కడో కిరాయిలు నడుపుకొని ఇప్పుడు కిరాయిలు లేని సమయంలో వచ్చి వీరు సీరియల్ కావాలని ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి అన్ సీజన్ లో సీరియల్ కావాలని ఇబ్బంది పెట్టి సీజన్ లో వీళ్ళు అసోసియేషన్ తరఫున సీరియల్ రాలేదు కాబట్టి బైలాస్ ప్రకారం మేము తొలగించాము. అయినప్పటికీ కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయిపోయేదానికి ఇలా అత్యంతంగా మా పురుగుల మందు సేవించి బ్లాక్ మెయిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది రాజు అని వ్యక్తే కాదు, కొంతమంది రాజు వెనుక ఉండి చేపిస్తున్నారు. అసోసియేషన్ ని బ్లాక్ మెయిల్ చేయాలని ఈ విధంగా చేస్తున్నారని ఇటు అసోసియేషన్ తరఫున చెప్తున్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఇప్పటి వరకు 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై పరిసర ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అపోహలకు లోనవద్దని, అధికారిక సూచనలను పాటించాలని స్పష్టం చేసింది. కుండపోత వర్షాల ప్రభావం వల్ల నగరంలోని ప్రముఖ ప్రాంతాలు సిఎస్ఎంటీ, బల్లార్డే ఎస్టేట్, నారిమన్ పాయింట్ తదితర ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. ప్రధాన రహదారిలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ క్రొయేషియా రాజధాని జాగ్రెబ్కు చేరుకున్న సందర్భంగా అక్కడ ఘన స్వాగతం లభించింది. బాల్కన్ దేశాల్లోని క్రొయేషియాలో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ కావడంతో ఈ పర్యటన ప్రత్యేకంగా మారనుంది. ప్రధాని మోడీ అక్కడ హోటల్కు చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న భారతీయులు వందే మాతరం, భారత మాతాకి జై అనే నినాదాలతో స్వాగతించారు. ఇక అంతేకాకుండా పెద్ద ఎత్తున భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహించారు. दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ पृथिवी शान्ता साग्निना शान्ता सामे शान्ता शुचगुं शमयतु अन्तरिक्षगुं शान्ता.
ఈ సందర్భంగా జరిగిన ఓ ప్రత్యేక ఘట్టంకి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. తెల్ల దుస్తుల్లో ఉన్న కొందరు క్రొయేషియన్ పౌరులు గాయత్రి మంత్రం, ఇతర సంస్కృత శ్లోకాలతో ప్రధాని మోడీకి ఆత్మీయ స్వాగతం పలికారు. భారతీయ సంస్కృతిని గౌరవించే ఈ ఘట్టం ఇప్పుడు చర్చనీయాంశంగా నిలిచింది. ఈ అరుదైన దృశ్యాన్ని మోడీ తన అధికార ఎక్స్ ద్వారా పంచుకున్నారు. సంస్కృతికి ఉన్న బంధాలు బలంగా ఉజ్వలమైనవిగా ఉన్నాయి. జాగ్రేబ్లో ఈ స్వాగత ఘట్టం చూడడం సంతోషకరం. క్రొయేషియాలో భారతీయ సంస్కృతికి ఇంత గౌరవం ఉండటం ఎంతో గర్వకారణం అంటూ మోదీ చెప్పుకొచ్చారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తిప్పికొడుతుంది. ఇరు దేశాలు ప్రతి దాడులకు దిగుతున్నాయి. ఇక ఇప్పటివరకు 600 మంది మృతి చెందగా 1500 మందికి పైగా గాయాల పాలయ్యారు. టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడిలో 5 భారతీయులకు గాయాలైనట్టుగా తెలుస్తుంది. రేపు ఇరాన్తో యూరోపియన్ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ ఉధృత పరిస్థితులు తీవ్రమవుతున్న ఈ యుద్ధంలో టెహ్రాన్ సైనిక మౌలిక సదుపాయాలను దెబ్బతీసి భారీ విజయం సాధించామని ఇజ్రాయెల్ చెబుతున్నప్పటికీ ప్రతి దాడులను అడ్డుకునేందుకు ఈ దేశం తీవ్రంగానే చెమటోడుస్తోంది. ఇప్పటికే ఐరన్ డోమ్కు చిల్లు పడడంతో ఇరాన్ ప్రయోగించే క్షిపణులు కీలక ప్రాంతాల మీదకు దూసుకొస్తున్నాయి. దీంతో వాటిని అడ్డుకునేందుకు నెతన్యాహు సర్కార్ భారీగా వెచ్చించాల్సి వస్తుందట. ఇక దీని గగనతల రక్షణ వ్యవస్థ నిర్వహణ కోసం ఒక రాత్రికి ఏకంగా $285 మిలియన్, భారత కరెన్సీలో దాదాపు 2400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ గత వారం ఆపరేషన్ రైజింగ్ లైన్ చేపట్టింది. దీంతో టెహ్రాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. ఇప్పటి వరకు దాదాపు 400 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లుగా ఇరాన్ వెల్లడించింది. అత్యంత ఎక్కువ ఎత్తులో ప్రయోగించే ఈ క్షిపణులను ప్రతిఘటించేందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు యూరో సిస్టమ్ను వినియోగిస్తున్నాయి. దీంతో పాటుగా డేవిడ్స్ స్లింగ్, అమెరికన్ సరఫరా చేసిన ప్యాట్రియాట్స్ థర్డ్ బ్యాటరీస్ వంటి అధునాతన లేయార్డ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను రంగులోకి దించాయి. అయితే వీటి నిర్వహణ ఖర్చు ఇప్పుడు ఇజ్రాయెల్కు తడిసి మోపుడవుతున్నట్లుగా తెలుస్తుంది. క్షిపణి రక్షణ వ్యవస్థల ఆపరేషన్ల కోసం ఒక రాత్రికే $285 మిలియన్ మేర ఖర్చు అవుతున్నట్లుగా ఇజ్రాయెల్ తెలుపుతోంది.